సో ప్రియా ఎలా ఉంది? షీస్ ఫైన్ ఐ గెస్. ఎందుకు రీసెంట్గా మాట్లాడలేదా? అప్పుడప్పుడు ఫోన్ చేస్తుంది ఇన్ఫర్మేషన్ కోసం. నువ్వు ఇంటర్పోల్ నుంచి రిజైన్ చేసావనుకున్నా. ఎస్, బట్ ఐఎమ్ ఫ్రీలాన్సర్, లైక్ అ కాంట్రాక్టర్. అప్పుడప్పుడు ఆఫీసర్స్ ఫోన్ చేస్తారు, తను కూడా అలాగే. ఎప్పుడైనా మీ గొడవ గురించి మాట్లాడుకున్నారా? నో. పోనీ మాట్లాడాలని అనిపించిందా? ట్రై చేశాను, తనకిష్టం లేదనుకుంటా. స్ట్రేంజ్ కదా, 5 years కలిసుండి ఒక గొడవతో విడిపోయి మళ్ళీ ఏం జరగనట్టు ప్రొఫెషనల్ రిలేషన్షిప్ కంటిన్యూ చేయడం. ఐ గెస్ దట్స్ మూవింగ్ ఆన్. ఐ గెస్. తను ఇండియా నుంచి ఇంకా రాలేదా? నో, ముంబైలో ఎన్సీబీ డిపార్ట్మెంట్లో జాయిన్ అయింది. షీఈ్ అ లీడ్ ఆఫీసర్. ఓ, అయితే ఇంకా రాదన్నమాట. యా, మోస్ట్ ప్రాబబ్లీ. You still have feelings for her. విక్రమ్, నేను ప్రియా గురించి మాట్లాడడానికి రాలేదు. ఊటీ నుంచి ఫోన్ వచ్చింది. అను, ఆఫ్టర్ 20 years ఆన్సర్ చేసావా? హలో వికీ. హలో అను. వికీ, యా యా అను. ఎలా ఉన్నావు? ఐఎమ్ డూయింగ్ ఓకే. నువ్వు? నిన్ను ఒకసారి కలవాలి వికీ. వెళ్తున్నావా? విడునా పల్లికే మాటలు తగ్గినా, విడునా గడిపే ఊసులు చెడినా, విడునా మనసు బాధలు పడినా, విడునా చెవులు పెట్టక పెడునా, చందమామ కథలా తెలియని బదులా, చిన్ని చిన్ని గుండెలున్న ఇంతటి దిగులా, పడి 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 వేదన పడి అవడి పడి తన పడి పంతము ఎడలా. దూరాలైనా తీరాలైనా దేహాలకే కాదా. అను, ఆ అశోక్తో నీ పెళ్లి నాకు ఇష్టం లేదు. ఏ? నాయర్ కంపెనీ పంపిణీ చీప్ అమ్యునిషన్స్ వల్ల చాలా మంది సోల్జర్స్ చనిపోయారమ్మా. వాళ్ళకి ఎమోషన్స్ లేవు, డబ్బులే ఇంపార్టెంట్. నానా, మీరు చెప్పేది సిరా నాయర్ కంపెనీ గురించి. దానికి అశోక్ నాయర్ కంపెనీకి సంబంధం లేదు. అను, నేను చెప్పేది అర్థం చేసుకో. ఆ అశోక్కి ఆల్రెడీ పెళ్ళయింది. నీకైనా 15 ఏళ్ళు పెద్దవాడు. అతని భార్య చనిపోయింది నానా. తన నా దగ్గర ఏం దాచలేదు. అయినా 15 ఏళ్ళు పెద్దయితేనే తను నన్ను ప్రేమిస్తున్నాడు నాన్నా. అను, నాన్న చెప్తున్నారు కదా. వికీ, ఇది నాకు మా నాన్నకి సంబంధించిన విషయం. స్టే అవుట్ ఆఫ్ దిస్. అను, మాటలు జాగ్రత్తగా రాని. నువ్వు అశోక్ని పెళ్లి చేసుకుంటానంటే మళ్ళీ ఇంటి గుమ్మం తొక్కొద్దు. వెల్, నేను అశోక్ని పెళ్లి చేసుకుంటాను. అండ్ లైఫ్ లో మళ్ళీ మీ గుమ్మం తొక్కను. అను, కనబడకున్నా వినబడకున్నా వదిలిపోది బాధ. బదులే కోరే బంధాలనే కలిపే కాలం రాదా. You have reached Nayar's residence. Please leave a message. అను, దిస్ ఇస్ విక్రమ్ హియర్. నాన్నకి చాలా సీరియస్గా ఉంది, నిన్ను ఒకసారి చూడాలంటున్నాడు. This is Anupama Nair. Leave a message. Baby, let's go. విక్రమ్, 10 ఏళ్ళ అయిందిరా అన్నుని చూసి. ఎలా ఉందో ఏంటో. అను బానే ఉంది నాన్న. నీతో మాట్లాడిందా?
అది మాట్లాడదు. దానికి నాలాగే పంతం ఎక్కువ. కానీ తమ్ముడిగా నువ్వు దాన్ని జాగ్రత్తగా చూసుకుంటానని నాకు మాట ఇవ్వు. అలాగే నాన్న. నాన్న నాన్న దూరాలైనా తీరాలైనా దేహాలకే కాదా మదిలో మెదిలే అనుబంధాలే జీవితమంతా రావా. ఇది నిజం పిరిగే బంధము కలవడం అనుదినం కరిగే చీకటి చెరపడం గడవడం కదిలే సంద్రము చెరగడం నడవడం తుదికి వాళ్ళతో బ్రతకడం అందరి విధి పయనం ఇది పరిమితం కొందరు విడిపోవడం కాదు జనహితం దూరము అనే మరణం మతి మదనం కాలము కథ చలనం ఇది కథనం. వికీ, ఇరవై ఏళ్ల తర్వాత గుర్తొచ్చానా అని అడుగుతావా? అవసరానికి పిలిచావా అని అడుగుతావా? ఒక్క మాట కూడా అడగవా? నాన్న ఒక్క మాట అన్నారని ఆయన 20 సంవత్సరాలు చూడలేదు. ఏమైందను? వారం రోజుల క్రితం. లేడీస్ అండ్ జెంటిల్మెన్, థ్యాంక్ యూ ఆల్ ఫర్ జాయినింగ్ అస్ టుడే. మాలే ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ వరల్డ్స్ బెస్ట్ ఎయిర్పోర్ట్ స్టాండర్డ్స్ కే ఒక కొత్త బెంచ్ మార్క్ అవబోతుంది. మాల్దీవ్స్ గవర్నమెంట్ తో ఇంత ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ లో నాయర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ కన్స్ట్రక్షన్స్ గ్రూప్ కొలాబరేట్ అవ్వడం మనందరికీ చాలా గర్వకారణం. మెసేజ్ ఫర్ యూ. నువ్వు నీ కూతురు బతికుండాలంటే అన్నీ వదిలేసి పారిపోండి. ఇంతకు ముందు కూడా ఇలాంటి థ్రెట్స్ చాలానే వచ్చాయి, కానీ రీసెంట్గా రాత్రి 12:30 అనుకుంటా. రాము తాత, ప్యాకెట్ దగ్గరికి వెళ్ళు. నువ్వు సరూన్ క్వార్టర్స్ చెక్ చేయి. సెక్యూరిటీ ఎస్ మ్యామ్. ఏమైంది? మ్యామ్, గోడ దూకి ఎస్టేట్ లోపలికి ఎవరు వచ్చారు? మేము వెతుకుతున్నాం. ప్లీజ్ మీరు డోర్స్ లాక్ చేసుకుని లోపల ఉండండి మేడం. బహదూర్, బహదూర్. అదితి నా కూతురు. అన్నీ వదిలేసి పారిపోండి, లేదా ఈరోజు నైట్ స్టాండ్ మీద దొరికిన బుల్లెట్ రేపు నీ కూతురు బ్రెయిన్లో దొరుకుతుంది. ఇంతమంది సెక్యూరిటీ ఉండగా ఒకడి ఇంట్లోకి వచ్చి అతిథి రూమ్లో బుల్లెట్ పెట్టాడు. అది తలుచుకుంటేనే భయం వేసింది విక్రమ్. వెంటనే పోలీస్ కమిషనర్కి ఇన్ఫార్మ్ చేశాను. 2 రోజుల్లోనే బుల్లెట్ పెట్టిన వాడిని పట్టుకున్నారు. ఎంత కొట్టినా నోరు విప్పట్లేదు మ్యామ్. వాడు మా సెక్యూరిటీ హెడ్ విజయ్. బట్ డోంట్ వరీ, ఉదయం కల్లా ఎవరు చేశారో ఎందుకు చేయించారో మొత్తం కక్కిస్తాం మ్యామ్. కానీ తెల్లారేసరికి వాడు ఊపిరితోనే లేడు. సొంత సెక్యూరిటీ వాళ్ళని నమ్మలేను, పోలీసులని కూడా నమ్మలేను. ఎవరిని నమ్మాలో తెలియలేదు విక్రమ్, నిన్ను తప్ప. అవసరానికి పిలిచానని. అను, వి ఆర్ ఫ్యామిలీ. అదితిని నిన్ను చూసుకునే రెస్పాన్సిబిలిటీ నాది. ఐమ్ సారీ విక్రమ్, నీతో హార్ష్గా బిహేవ్ చేశాను. డోంట్ వరీ అను. నీకెవరి మీద డౌట్ ఉందా?
ఐ డోంట్ నో. మళ్ళీ ఎక్కడికి? ఈసారే కంట్రీకి వెళ్తున్నావు. అదితి, దిస్ ఇస్ విక్రమ్. విక్రమ్ నీకు యువర్ పర్సనల్ సెక్యూరిటీ. వెయిట్, వాట్? నాకు సెక్యూరిటీ దేనికి? అదితి, ఇది నీ సేఫ్టీ కోసం. నా సేఫ్టీ కోసం కాదు, నమ్మే స్పై చేయడం కోసం నాకు బాగా తెలుసు. వెళ్ళిపోమని చెప్పు. నీ పర్మిషన్ అడగట్లేదు. ఐ మేడ్ ద డెసిషన్ అండ్ ఇట్స్ ఫైనల్. నిన్ను వచ్చావు, హాస్టల్ నుంచి తీసుకొచ్చేసావు, ఇప్పుడు సెక్యూరిటీని పెట్టి వెళ్ళిపోతున్నావు. అదితి, నీకేమో రోజుకో కంట్రీలో హాలిడేలో, నాకు ఇంట్లో చేయాలా? హాస్టల్ నుంచి నేను తీసుకురాలేదు, నిన్ను భరించలేక వాళ్లే పంపించేశారు. వాటెవర్. టైంకి స్కూల్కి వెళ్ళవు, టీచర్స్ ని కూడా భయపెడుతున్నావు, హోంవర్క్లు చెయ్యవు, చదువుకో, నీ ఫ్రెండ్స్ ని కూడా చెడగొడుతున్నావు. ఒక్క వీకెండ్ ప్రిన్సిపల్ లేకపోతే స్కూల్ ని క్లబ్ కింద మార్చేసావు. బాయ్స్ ని పిలిచి పార్టీస్ చేసుకుంటావా? ఆల్కహాల్ అండ్ సిగరెట్స్. Where did you learn all this, Aditi? Mom, this is my life. And you're my daughter. Then be a better parent. Watch your mouth, Aditi. ఇలా పిచ్చి పిచ్చిగా మాట్లాడే మీ బాబాయ్ లైఫ్ పాడు చేసుకున్నాడు. నువ్వు ఇంకో పంకజ్లా తయారవుకో. I know how to deal with my own life, Mom. So chill. No, you don't. మన జీవితం మన చేతుల్లోంచి జారిపోతున్నప్పుడు, బతకాలనున్న చావు కళ్ళ ముందుకు వచ్చినప్పుడు అప్పుడు అర్థమవుతుంది నీకు అమ్మ ఎందుకు చెప్తుందో. Blah, blah, blah. ఇది నీ మేనకోళ్ళు. నీలాగే ఫైర్ బ్రాండ్. అను, ఎస్టేట్లో కొన్ని చేంజెస్ చేయాలి. నువ్వేదనుకుంటే అజ్జయ్. రండి బాబు, ఇది అనామ గారు ఉండే రూమ్, ఇది అదితి పాప రూమ్ బాబు. అను అమ్మ ఎప్పుడో కానీ ఇక్కడికి రాదు. ఇవాళ రూమ్ సర్దటం లేట్ అయింది బాబు. ఉన్న వాళ్ళలో బెస్ట్ కావాలి ప్రియా. సమన్ ఐ కెన్ ట్రస్ట్. సాజిద్? యా, సాజిద్ అయితే ఓకే. సాజిద్ రిపోర్టింగ్ సార్. గుడ్ టు హ్యావ్ యూ సాజిద్. ఆలోచించాను విక్రమ్, అన్నీ వదిలేసి వెళ్ళిపోవడానికి కూడా రెడీ అయ్యాను. కానీ అశోక్కి మాటిచ్చాను, అదితిని బాగా చదివించి నాయర్ గ్రూప్కి వారసురాల్ని చేస్తానని. మంచి పని చేస్తున్నావను. భయంతో ఎవరు బతకూడదు. అన్నీ బాగుంటాయి. ఐల్ టేక్ కేర్ ఆఫ్ ఇట్. నువ్వు వచ్చేసావుగా, అదితి గురించి నాకు ఇంకే భయం లేదు. ఇక నేను హ్యాపీగా వెళ్ళిపోవచ్చు. బాయ్స్ మూవ్.